దేవుని మాట కీర్తనలు 99వ అధ్యాయము 7వ వచనం. మేఘస్తంభంలో నుండి ఆయన వారితో మాట్లాడెను, వారు ఆయన శాసనములను అనుసరించిరి. ఆయన తమకిచ్చిన కట్టడను వారు అనుసరించిరి. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ స్నేహితులారా, ఆయన మన పితరులతో మేఘస్తంభంలో నుండి మాట్లాడాడు. ఆయన ఒక మేఘం ఎప్పుడైతే కనబడుతుందో ప్రజలందరూ నిదానించి ఆయనను చూచేవారు. ఆయన మాట్లాడేవాడు వారితో స్పష్టంగా. మోషే ఇశ్రాయేలు నడిపించేటప్పుడు ఎక్కడైతే మేఘస్తంభం ఉండేదో అక్కడ వారు ఆగిపోయేవారు. దేవుడు మాట్లాడేవాడు. వారి యొక్క గుడారాలు ఎక్కడైతే వేసుకోవడం జరిగేదో అక్కడ దేవుడు మాట్లాడే దేవుడుగా ఉండేవాడు. ఇప్పుడైతే అలా కాదు. ఎప్పుడైతే ఆయన ఈ లోకానికి మనల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చి ఆయన సిలువలో తండ్రికి తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు, అప్పటి నుంచి మనం స్పష్టంగా ఆయనతో మాట్లాడగలుగుతున్నాము. ఆయన వాక్యాన్ని చదవగలుగుతున్నాము. దేవుడే వాక్యము, వాక్యమే దేవుడై ఉన్నాడు. మనం ఎప్పుడైతే మనము మన పరిస్థితులను బట్టి తల్లడిల్లేటప్పుడు ఆయన వాక్యం వైపు చూసినప్పుడు ఆయన మాట్లాడే దేవుడుగా ఉన్నాడు. స్పష్టంగా ఆదరణ, మన హృదయాలకు నెమ్మది, మన హృదయాలకు సంతోషము, మన హృదయాలకు సమాధానము కలుగు చేస్తున్నాడు ఆయన. మనం ఆయన చేసిన కార్యాన్ని బట్టి మనం ప్రతి వారం ఆయన సన్నిధికి వెళ్ళగలుగుతున్నాము. ఆయన సన్నిధిలో ప్రార్థించగలుగుతున్నాము. ఆయన సన్నిధిలో ఆరాధించుకుంటున్నాము. ఆయన సన్నిధిలో మనం గడుపుతున్నాము. అది కేవలం ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన మనకిచ్చిన రక్షణ, ఆయన మనకు చేసిన కార్యం. అడ్డుగా ఉన్న తెర చినిగిపోవడం ద్వారా మనం ఆయన సన్నిధిలో ప్రవేశించగలుగుతున్నాం. ఇదివరకు అయితే అందరూ ప్రవేశించడానికి వీలుండేది కాదు. కేవలం యాజకుడు మాత్రమే, ఆ యొక్క కాపరి మాత్రమే దేవుని సన్నిధిలోకి వెళ్ళడం జరిగేది. ఆయన ద్వారే సమస్యలు పరిష్కారము అవడం జరిగేది. దేవుని ద్వారా ఈ యొక్క యాజకుడు దేవునికి తెలియజేయడం జరిగేది. ఈ రీతిగా ఉండేది. ఇప్పుడైతే అలా కాదు. మనమే వెళ్తున్నాము. ఆయన అదృశ్యమైన దేవుణ్ణి మనం చూస్తున్నాము. ఆయన వెలుగైన దేవుడు చీకటిని పారద్రోలాడు. మన యొక్క పాపాలు, శాపాలని కొట్టివేసిన దేవుడు ఆయన మనతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు ఈ యొక్క రోజుల్లో. ఇది ఎంతో గొప్ప ధన్యత, దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత. ఈ ధన్యత చాలామందికి లేదు. దేవునితో మాట్లాడే అవకాశము లేదు, దేవునితో నడిచే అవకాశము లేదు. మనకు దేవుడు ఇచ్చాడు కాబట్టి మనం ఆయన్ను పట్టుకుందాం. ఆయన యొక్క పాదాలను పట్టుకొని పూజ చేద్దాం. ఆయన యొక్క పాదాల యొద్ద మనము నమస్కరిద్దాం. ఆయన పాదాల యొద్ద సాగిలపడి ప్రార్థన చేద్దాం. ఆయన సేవిద్దాం. ఆయన వాక్యాన్ని చదువుదాం. నిత్యము ఆయనతో గడుపుదాం. ప్రియ స్నేహితులారా, ఆయన శాసనాలు చాలా తేలికైనవి, కానీ మనుషులు అనుకుంటారు, అమ్మో అవి చాలా కఠినమైనవి, మేము ఉండలేము ఆ కఠినత్వంలో, మనదే బాగుంది. దేవుడు ఏమంటున్నాడు? దొంగతనం చేయొద్దు, అబద్ధం ఆడవద్దు, నీ పొరుగువారిని ప్రేమించు, నీ పొరుగువారిని, నీ శత్రువులను కూడా ప్రేమించు, నీ వలే నీ పొరుగువారిని ప్రేమించు, ఇంకా అబద్ధాలు ఆడవద్దు, మోసం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, వ్యభిచరింపవద్దు. ఇలాగా ఆయన కట్టడలను పెట్టాడు. ఆయన శాసనాలను మనం అనుసరించినప్పుడు ఆయన కట్టడలు కూడా చాలా తేలిగ్గా ఉంటాయి. ఆయన శాసనం అంటే ఏంటి? ఆయన వాక్యం ప్రకారం ఆయన పోలికల్లో నడుచుకుంటూ ఆయన వాక్యాన్ని మనం ఎప్పుడైతే చదువుతామో మనము ఆయన శాసనాలను అనుసరించడానికి మన హృదయం ఇష్టపడుతుంది. ఎప్పుడైతే ఆయన శాసనాలు మనం ఇష్టపడమో ఆయన కట్టడలను కూడా అనుసరించడానికి మన హృదయం ఏమాత్రం ఏకీభవించదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన శాసనాలు కట్టడాలకు చాలా తేలికైనవి. అవి తేలికైన మార్గంలో మనం వెళ్ళలేక కఠినమైన మార్గాన్ని ఎంచుకొని కఠినమైన మార్గాల్లో వెళ్ళుకుంటూ ఇదే చాలా సులభమని మనం చాలామంది అనుకుంటారు. లేదు ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన యొక్క శాసనాలు కట్టడలు చాలా
విలువైనవి, చాలా మన హృదయాలకు నెమ్మదినిచ్చేవి, మన హృదయాలకు సంతోషాన్ని ఇచ్చేవి, మన హృదయాలకు సమాధానం ఇచ్చేవి. ఎవరు సమాధానం ఇవ్వరు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఇతరులకు చెప్పుకుంటాము, వారి ద్వారా మనకి సమాధానం దొరకదు. ఇంకా సమాధానం దొరకకపోగా ఇంకా కొంచెం మన సమస్య ఎక్కువైనట్లు ఉంటుంది. అదే దేవుడి దగ్గరకు వచ్చి, మనుషులు ఎవరికి చెప్పకుండా దేవుడి దగ్గరకు వచ్చి ఆయన పాదాలు ఎదుటి సాగులు పడి ఆయనతో మాట్లాడితే మన యొక్క సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది, మనకు ఆదరణ దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది, సంతోషము, సమాధానము, అశాంతి, అసమాధానం మన యొక్క హృదయాల నుంచి బయటకు పోతుంది. ఆయన ఈ రోజు నుంచి ఆయన శాసనాలను అనుసరిద్దాం, ఆయన కట్టడలను అనుసరిద్దాం, ఆయన మనకు అనుగ్రహించే మేలులను పొందుదాం. ఆయన మనల్ని విజయపు బాటలో నడిపించాలని ఆయన ఎంతగానో ఆయన ఎదురు చూస్తున్నాడు. కాబట్టి మనము ఆ విజయపు బాటల్లోకి అడుగులు వేద్దాం. ఆయన శాసనాలను అనుసరించుకుంటూ, కట్టడలను అనుసరించుకుంటూ, మన కుటుంబ సభ్యులు మనమందరము ఆయనతో ఏకీభవించి ఆయన ప్రేమించుకుంటూ ఆయన అడుగుజాడల్లో నడిస్తే మొత్తము సమాధానమే. నోవహు కాలం అంతా సుఖము సౌఖ్యంగా ఉంది. అటువంటి సుఖము సౌఖ్యము దేవుడు మన జీవితాల్లో కూడా అనుగ్రహిస్తాడు. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, యేసయ్య నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఆనాడు ప్రభు నాయన మా పితరులతో మేఘస్తంభంలో నుండి మాట్లాడావయ్యా. ఈనాడు ప్రభు నాయన నువ్వు ముఖాముఖిగా వాక్యం ద్వారా మాట్లాడుతున్నావయ్యా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. తండ్రి యేసయ్య, ప్రతి వారం మాకు పండుగేనయ్యా. తండ్రి నీకేనో వందనాలు ప్రభు నాయన. కేవలం క్రిస్మస్, న్యూ ఇయర్ మాత్రమే కాదు తండ్రి యేసయ్య, ఈస్టర్ సండే కాదు కానీ ప్రభా, ప్రతి వారం మాకు పండుగ దినాన్ని ప్రభా అనుగ్రహించావయ్యా తండ్రి. నీ సన్నిధిలోకి వెళ్ళడమే మాకు ఆనందం తండ్రి, మాకు మా జీవితాలకు నెమ్మది, సంతోషం తండ్రి నాయన. ఎవరికి లేదు ప్రభు ఇటువంటి ధన్యత. నీ సన్నిధిలో ముఖాముఖిగా నిన్ను చూసే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా అందరికీ నీ వాక్యం వింటున్న మా యొక్క కుటుంబ సభ్యులందరికీ మేలతో నింపుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. నువ్వు చేస్తున్న కార్యాలను బట్టి వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు నామంలో అతి వినయంగా బ్రతిలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.